మా నాకు స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మంచి కథ కావాలి చెప్పా కథలు నా దగ్గర ఎక్కడుంటాయిరా? ప్లీజ్. మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు. క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేశావయ్యా అని అడగగానే అయ్యో నాకేమిస్తారండి అని మన బాలు చెప్తారు చూసావు, అవి కథలంటే. ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తాం. ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ. అది మాలాంటి వాళ్ళు కాదు, వెళ్ళి మీ రెండు ఒకరిని అడుగు ఎరగదీస్తాయి. నేను పార్టీకి వెళ్ళాలి, ఒకసారి నీ డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంది చూసావా, అవిరా గ్రేట్ స్టోరీస్ అంటే. వెళ్ళి దాన్ని అడుగుపో. కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు చెప్తారా, మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారు? రాఘవా, మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట, చెప్తావా? నేనా? ప్లీజ్. ఒక క్యూట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్క చెల్లి. ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది, కానీ ఆ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది. ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. రాఘవ, ఆ? కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా? ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. చూడు, ఒక కథ చెప్తా, రాసుకో. ఓకే. ఈ కథ పేరు మొండి కత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసిరెడ్డి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు. కానీ రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతీ నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు. రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు పార్టీ పెద్ద అదే తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించక్కర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఏమిరా తేనెతకపోతాండావా? చెక్ పోస్ట్ కాడ కాబెట్టుకుని ఉన్నారు పోలీసు వాళ్ళు. నేనేమన్నా అంత లేసుగా సిక్తానా? వాళ్ళ కండుగా పెట్టబాలో నాకు మంచిగా తెలిసిలే అప్ప. యానిచ్చిరా బుక్కరే సముద్రం ఏముండదు నీ కాడ? జొనకంకులు సారా. గురుగారు
అయ్యా బాలరెడ్డి ఏమైంది ఆయన? పసివాము నుంచి యంగముని సిద్ధప్ప, గోపల్చెరు నుంచి సోబు లాలప్ప, పూర్మల నుంచి సీనయ్య జక్కయ్య, పాండవ నుంచి హుసేన్ పీరావు గౌస్పాషా రావాలా. వీళ్ళంతా ఏంటికి నాయనా? నారప్పరెడ్డి కొట్టుకు గొంతుకొచ్చాలా. యాడుండాడు నాయనా? ఈడు కావాలా? ఈడికి మనకు తెలుసు. వానికి చెప్పిన నారప్పరెడ్డి కొడుకు ఆడ తెలుసు. అసోడికి ఇంతమంది ఏంటికి నాయనా? వీని పట్టుకోగానే వాడు బయటపడతాడు బాలరెడ్డి. ఏం మనం చాలమా? ఆ రోజు 50 మంది ఉన్నాం. చాలామా? వాడు కత్తి చీరని ఒళ్ళు లేదు, నెచ్చినోడిని మనిషి లేడు. ఆ బుద్ధివాడిని చూస్తా అంటే సాగు సొక్క లేకుండా తిరగన్నట్టు బాలరెడ్డి. అందుకే తరికిలేరు కాడ వాళ్ళ ఉమారం చూడనాళ్ళు కావాలా. వాడిని గుర్తుపట్టడానికి ఓపడం, మొట్టబెట్టడానికి వాళ్ళు కావాలా. ఆంథ్రోపాలజీ అంటే ఈజీ అనుకున్నా. కాదు, ఇది బయాలజీకి బాబు, సైకాలజీకి మొగుడు. మొగుడిని నేను చేస్తాడులే, ఆడుతో ఒంట్లతో ఇచ్చేస్తావుగా. ఈవినింగ్ గుర్తు చేయి, నవ్వుతాను. రాఘవ, నా స్పెషలైజేషన్ ఎథ్నోసెంట్రిక్ స్ట్రగుల్స్. అర్థం కాలేదు కదా? అడుగు. అలా క్యూట్గా చూడకు. ఫ్యాక్షనిజం అని విన్నావా? ఊళ్ళకు ఊళ్ళు నరికేసుకుంటారు. అలాంటి ఫ్యాక్షనిజం ఉన్న ఊరు వెళ్ళాలి, అక్కడ జనాన్ని ఇంటర్వ్యూ చేయాలి, ఒక డాక్యుమెంటరీ తీయాలి. ఇవన్నీ 1 monthలో సబ్మిట్ చేయాలి. ఐ హావ్ ఎ సొల్యూషన్. పొమడోరు. పొమ్మడూరు అర్థం కాలేదు కదా? అడుగు, అలా క్యూట్గా చూడకు. పొమడోరు ఇటాలియన్ లాంగ్వేజ్లో టొమాటో. ఇదొక టైం మేనేజ్మెంట్ టెక్నిక్. 25 నిమిషాలు, తర్వాత అలారం ముగ్గుద్ది. ఈ 25 నిమిషాలు అటు ఇటు చూడకుండా కంప్లీట్ ఫోకస్తో ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఎక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేయి. ప్లాన్ చేస్తే సరిపోదు, రాయి. పొమడోరో వర్క్డ్. ఏం చదువుకున్నావు నువ్వు? ఆంథ్రోపాలజీ అయితే కాదు. మీ ఫాదర్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. నేను చూస్తే అనిపిస్తుంది. యునో వాట్, మా నాన్నకు సిగ్గు ఎక్కువ. నిజం? ఎప్పుడన్నా మూడొస్తే మా అమ్మ గోరింటాకు పెట్టేవాడు. నెక్స్ట్ డే బయటికి వెళ్తే, ఏం రెడీ చేతులు ఎర్రంగా గందినాయని ఎవరైనా అడిగితే, రేతు కొరుకారంతో బొవ్వ తినాలే అమ్మే, చేతులు సేంగా కడుక్కోలే అని అబద్ధం చెప్పాడు. ఏంది రెడ్డి, మీదే ఊరు? ఈ ఊరు కాదులే అమ్మాయి. దొంగవి నువ్వు, దొరకవు. కాలేజ్ అయ్యాక మళ్ళీ రేపు కలుద్దాం, ఇక్కడే, కానీ ఇలా. ఇక్కడ పేరేంటండి సార్? కాలేజ్ అటు, ఇటు స్కూలు. రేపు పెళ్ళే పిల్లల పుట్టాకి వెళ్తారు కానీ. దానికంటే ముందు ప్రేమ పుట్టాలి నీలమ్మర్ గారు. అది పుట్టాలంటే పూలు కావాలి.
ఏమన్నావు? సిక్స్త్ సి ఎక్కడ? వెనక బ్లాక్ లో. దీనికే కుంగిపోతివి లే. ఏట సిక్కినాదిరా ఓబా. గురి తప్పలా, తప్పించిన కంటపడ్డావా? కనికరిస్తానేమో. ఎంటపడ్డానా నరికేస్తావో బా. రా. రా. సార్ చచ్చిపోతాడు సార్, చచ్చిపోతాడు. సార్ అడుగు రాట్లేదు సార్. సార్ అడుగు. పగని ఇడిచిపెట్టి కదారా పరాస్థలంలో బతుకుతా ఉండేది. పొలోమంటా పోరు పల్లె నుంచి పట్నం దాకా తెచ్చినారే. కత్తులు పాలెగాళ్ల నుంచి పిండ్లోండ్ల దాకా తెచ్చినారే. ఓబా
బసిరెడ్డి బిడ్డ లే బసిరెడ్డి. ఫైవ్ మినిట్స్. ఎందుకు రాలేదు? ఒక వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పు. ట్రాఫిక్ హెవీగా ఉంది, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఇలాంటి అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు. నిజం చెప్పినా నీకు అర్థం కాదవి. యునో వాట్, ఒకరిని కావాలనుకునే ముందు అమ్మాయిలు చాలా ఆలోచిస్తారు రాఘవ. వీడు కాదు అని 10 మందిని రిజెక్ట్ చేసి ఒకడి దగ్గర ఆగుతారు. వాడిని కౌగులించుకుని కళ్ళు మూసుకోగానే మొత్తం ప్రపంచాన్ని షట్ డౌన్ చేసిస్తారు. కానీ మీరలా కాదు, చూసిన మొదటమ్మాయి దగ్గరే ఆగిపోతారు. ప్రేమించకపోతే చచ్చిపోతామంటారు, చేతులు కోసుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. అది ఒప్పుకునేదాకా 24/7 టార్చర్ పెట్టేస్తారు. సరే అనగానే కౌగులించుకుని ఆ అమ్మాయి భుజం మించి మిగతా ప్రపంచం చూడ్డం స్టార్ట్ చేస్తారు. నిన్న నా కళ్ళలో ఓకే కనిపించింది, ఇవాళ పక్కన పెట్టేశారు. 20 మిస్డ్ కాళ్ళు, 40 నిమిషాలు లేట్, అంతే. లేట్ కాదు, ఆ 40 మినిట్స్ నువ్వు నన్ను మర్చిపోయావు. నాకంటే ఇంపార్టెంట్ విషయం ఏదో నేను ఆపింది. నేను నీ ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఐ డోంట్ లైక్ ఇట్. అవి నేను చెప్పేది. ఒకరిని ఇష్టపడడానికి ఒక రైట్ ఇన్సిడెంట్ చాలు. లైక్ ఎస్టర్డే. వదిలేయడానికి కూడా ఒక్కటే, లైక్ టుడే. ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అంతా పోవాలా. లే బాలరెడ్డి, ఆ వీర్రాఘవరెడ్డి సంగతి ఏం చేసినా? మనుషుల్ని పంపినా నాయనా. ఏమిట్లా పంపినావబ్బే? మన కారులో పంపినా నాయనా. యా నంబర్లో? 2222లో. 4 రెండ్లు నాయనా. 4 రెళ్ళు. యా మనుషులను పంపినా? మొన్న నువ్వు చెప్పిండ్లా పేరా బాసా వాళ్ళనే. దీని అక్క ఏంద్రా ఇది సలుపుతాంది? ఆ పేరాంటికి ఫోన్ కలపా. అట్నే నాయనా. హలో నాయనా. ఏమ్మా, నీ పెన్నుటి ఇంట్లో ఉన్నాడా? లేడు పెద్దయ్యా. నీ పని మీదనే చిన్నయ్య హైదరాబాద్ అంపుండ్లా. ఏమై ఉండదయ్యా? భయపడే పనిలే, వానికేం కాలేదులేమ్మా. బాలరెడ్డి, ఓ తూర హుసేన్ పీరాకు ఫోన్ చేశారా?
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండదు నాయన. మండు వేసంకి గొంతులు దిగితే ఎట్టుంటుందో తెలుసా? మచ్చల పిల్లి ముఖం ముందుగా అంటే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటుందో తెలుసా? ఓడి కత్తి ఇక్కడ దింపినప్పుడు నాకు అట్టా ఉండాలి. వాడిని గురించి మాట్లాడుతుంటే కాళ్ళు ఒప్పుకుంటా ఫోన్ కలిసలేదని చెప్తావేమ్రా? పెన్నెట్టి నీళ్ళు తగలా? నా పిల్ల రూమ్ పాలు తగలా? ఛీ! ఇక్కడ ఈడు పలకడం లేదంటే అక్కడోడు ఉడుకుతానంటే నేనే పోతా. ఏయ్! వాడిని కరా చంపలేకపోతే కడాకి నా కత్తి కొనకైనా వాడిని నెత్తి రుచి చూపించుతా. ఈ పొద్దు సస్తే రేపటికి రెండో అంతే. పోయి దొరికిందాక ఎదుగుతా. ఎతికి దొరికితా నేను నరుకుతా. నరుకు. వద్దు సార్, బసిరెడ్డికి మీరు ఎక్కడున్నారో తెలిసిపోయాక ఇక మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నేను వెళ్తే బసిరెడ్డిని వీళ్ళు భరించలేరు. ఈరోజు స్కూల్ దాకా వచ్చారు, రేపు ఇంటికి వచ్చేస్తారు. మీరు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాను. వాళ్ళదే ఉంది లంబరే. మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, చంపేస్తాను. కానీ వీళ్ళు ఆడపిల్లలు, చిన్నపిల్లలు. వీళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత ఎవళ్ళని చంపినా, ఎంతమందిని చంపినా ఆ బాధపోదు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం. ఎప్పుడు అవసరం. రాఘవా, కంగ్రాచులేషన్స్. నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆకు బ్యాచ్కి శిక్ష పడిందట, జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అవును సార్, ఆ లాయర్ ఎవరో మాకని గట్టిగా వాదించాడు. మేము వాదిస్తే 3 ఏళ్లే, వాడి దెబ్బకి 5 ఏళ్ళు పడింది. మరి ఎప్పుడు బయలుదేరుతావు? నువ్వు అడిగావని నేను ఒప్పుకోలేదు. నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాను. నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు నచ్చినప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను. అర్థమైందా? అది అది మొహమాటం లేకుండా ఉంటామంటే ఇదే. మనది అనుకున్న చోట ఇలాగే ఉంటాం మరి. బాబు, రేపు పొద్దున కాఫీకి వచ్చాయి బాబు. రాఘవ్ని ఎల్లుండి భోజనానికి పిలుద్దాం. దేనికి? వీడి బర్త్డే కదా. ఈ బర్త్కి నేను కారణం అయితే ఆడికి బిర్యానీ పెట్టవేంటే నాకు అర్థం కాదు. మటన్ బిర్యానీ చేయనా? అతనికి ఇష్టం. దట్స్ ఎ గుడ్ చాయిస్. మటన్లు, పోర్కులు, బీఫ్లు పెట్టండి, ఆడికి బాగా మదవెక్కి నెత్తి మీద కూర్చుంటాడు. ఎందుకు నాన్న మాట్లాడితే మషిన్ పిక్కిస్తున్నా? మన ఇద్దరికి తప్ప వీళ్ళందరికీ రాఘవ కావాలి కదమ్మా, అందుకు. రాఘవ వద్దు మనకి. వద్దమ్మా, అస్సలు వద్దు. వద్దు వద్దు వద్దు. నేను కాలేజ్కి ఒక్కదానే వెళ్తాను. నువ్వు ఒక్కదానివేనమ్మా, వెళ్ళు. ఎవడంటే వస్తాడు, నేను చూస్తాను. వాడికి పొగరు నాన్న. మామూలు పొగరు కాదమ్మా, అబ్నార్మల్ పొగరు. ఈ పుట్టితెక్కడా? నింపడానికి వెళ్ళింది. వాడినా? బాగుందమ్మా. ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు, అదేమో వాడిని గరాజ్లో దించుతుంది. దానికి పిల్లిగడ్డంగాడు సపోర్టు. ఇక్కడ నానున్నాడు, ఆడికో మాట చెప్పి చావాలి. ఓ పెద్దరికం, ఓ పద్ధతి. ఎప్పటి నుంచి వింటున్నావు నాన్న?